ఒక పాట ఎట్లా షూట్ చేస్తారంటే, సీక్రెట్‌గా ఇప్పుడు గోడ వస్తది. శిల్పం రంగానే పక్కన హీరోయిన్ వస్తూ ఉంటది. మళ్ళీ హీరోయిన్ వచ్చినట్టు చూసి ఆడ ఇంకేదో శిల్పం చూపెడతారు. మన ఊహకందనిలాగా చూపెడతారు కదా! ఆ విధంగా అది ఎట్లా తీస్తారంటే, ఉదాహరణకు ఒక పందెం ఉందనుకో. సంవత్సరం రోజులలో నువ్వు రూ. 1,00,00,000 సంపాదించాలి. ఇదే ఊర్లో సంపాదించాలి. కానీ నువ్వు ఎక్కడున్నా నేను గుర్తుపడతా. నువ్వు నాకు దొరకకుండా ఇదే ఊర్లో సంపాదించాలంటే అప్పుడు ఏం చేస్తాడు అతను? మారువేషం వేసుకొని ఓసా సంపాదిస్తాడు. దొంగలాగా రావచ్చు, దొరలాగా రావచ్చు. అసలు ఏమీ లేకుండా దాచుకోనువచ్చు. ఈ విధంగా ఉంటదనమాట. ఇలా అతను తప్పుదోవ పట్టించి ఇతను డబ్బు సంపాదిస్తే ఎట్లుంటది? అగో అట్లనట్టు. స్క్రీన్ మీద ఆడియన్స్‌ని తప్పుదోవ పట్టిస్తూ అతను విజయం సాధిస్తూ ఉంటాడనమాట. తమాషాగా ఆట పట్టిస్తూ ఉంటాడు గంతే. అలా హీరోయిన్‌ని చూపిస్తూ ఉంటాడు. ఊహకందని విధంగా ఒక గోడని చూపెడతాడు, శిల్పాన్ని చూపెడతాడు. దాని వెనకకెళ్ళి హీరోయిన్ ఎళ్తది. మళ్ళా హీరోయిన్ ఇట్లా కూర్చుంటది. కూర్చోగానే మళ్ళా పైకెళ్ళి హీరోని చూపెడతాడు. ఇవన్నీ మనం ఊహించం కదా! ఇగో ఇలా అన్నమాట. అంతేగాని సినిమాలను చూసి అలాగే చేయాలని లేదు. మనం సొంతంగా చేయాలి ఇలా. ఆడియన్స్‌ని ఆట పట్టించడానికి మ్యాజిక్ చేస్తూ, వాళ్ళని తప్పుదోవ పట్టిస్తూ ఇట్లా ఊహకందని విధంగా వాళ్ళని చేస్తూ ఉంటే ఇప్పుడు సస్పెన్స్, హర్రర్, దయ్యం సినిమాలు ఎట్లయితే భయపెట్టిస్తారో ఆ విధంగా ఉంటదంట ఇందులో కూడా. కాకపోతే ఇందులో భయపెట్టించారు. కానీ అలాంటిదే ఇందులో టెక్నిక్. పాటని ఎలా షూట్ చేస్తారంటే, ఇప్పుడు మంత్రులు గాని, వీఐపీలు గాని వచ్చినప్పుడు ఏం చేస్తారు, 19 కార్లుంటాయట. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు 19 కార్లుంటాయి. అందులో అతను ఏ కార్‌లో ఉంటాడో ఎవరికీ తెలవదు. సీక్రెట్. అప్పుడు ఎలా ఉంటుంది? శత్రువులు ఎలా దాడి చేస్తారు? 19 కార్లలో ఎక్కడ చేసినా చేయరు. వాళ్ళ చుట్టూ బందోబస్తు కూడా ఉంటది. ఒకవేళ చేసినా శత్రువుని దొరకబడతారు. కానీ అందులో 19 కార్లలో ఎక్కడున్నదో తెలవదు కదా! అతను అప్పుడు దాడి చేయలేరు కదా! ఇగో ఇలాంటి కన్‌ఫ్యూజ్ చేయడానికి, ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ చేయడానికే వీడియోలో, సినిమాల్లో, పాటల్లో అట్లా షూట్ చేస్తారంట. గోడ ఎట్లొచ్చి అందులోకెళ్ళి హీరోయిన్ ఎళ్తది చూసినావా? ఇలాంటివి పెడతారన్నట్టు. అంతే మనం సొంతంగా పెట్టాలి. వాళ్ళని సినిమాలను చూసి మనం అలాగా చేయాల్సిన పని లేదు. ఈ విధంగా జనాల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి మనం సొంతంగా పెట్టాలంట ఇట్లా. అంతెందుకు దొంగ ఎట్లొస్తాడు ఇప్పుడు కొంగ ఎట్లా చేస్తది దొంగ జపం చేసి చేపలను పడతది కదా! ఇప్పుడు ఒక పులిని పట్టాలంటే ఆ మేకని ఎరగా వేస్తాం కదా! అది పులికి తెలుసా? ఇట్లా ఆడియన్స్‌ని ఎరగా వేస్తూ వాళ్ళను బుట్టలో వేస్తూ ఇప్పుడు ఒక జంతువుని పట్టాలి అంటే ఒక బోన్ పెడతారు. అందులో మాంసం ముక్కేస్తే ఎలుకొచ్చి పడతది. మేకనేస్తే పూలే చల్ల తిని బోన్‌లో పడతది చూసారా? ఆ పెద్ద పులిని కూడా కింద గోతిలాగా తవ్వి పైన గడ్డి పెడితే పులి తెలవక ఆ గోతిలో పడతది. ఆ గడ్డి మీద కాలు పెట్టి పడతది. ఇది పులి గెస్ చేస్తదా? ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారంట పాట మీద గంతే. అంతేగాని సినిమాలను చూసి మనం అలాగా చేయాలని ఏం లేదు. అంటే ఇప్పుడు శత్రువుని దెబ్బ కొట్టారనుకో, ఎట్లా కొడతాం? ఇప్పుడు మన ఇంట్లో ఉండి మనం దొంగతనం చేస్తాడు. కానీ మనల్ని తప్పుదోవ పట్టించడానికి నిజాయితీ పరులాగా నటిస్తూ ఉంటాడు. మనం వాడిని అనుమానించం కదా! అప్పుడు వాడు దొంగతనం చేస్తాడు చూసినావా? అట్లా అనమాట. మళ్ళీ వాని మీద అనుమానం వచ్చే టైంకి ఏం చేస్తాడు వాడు? ఇంకో తిరుగా ఎత్తుగడేస్తాడన్నట్టు. దొంగొచ్చిండు ఇట్లా అని వాడిని అనుమానించకుండా మరోలాగా ఎత్తుగడేస్తాడు చూసినావా? తెలివిగా ఇగో ఇదంటదంట కెమెరా అనేది అట్లా తీస్తాడు పాటల మీద. మనం చూస్తాం కదా! ఇంతే టెక్నిక్ అంతేగాని సినిమాలను చూసి మనం చేయాలని ఏం లేదు. ట్రావెల్ వీడియోలో ఎలా తీస్తారంటే ఇప్పుడు బొక్కల డాక్టర్ అన్నాడు. నమ్మించి ఏం చేస్తాడు సడెన్‌గా పైకంటాడు చూసినావా? మళ్ళీ నమ్మించి సడెన్‌గా కిందకంటాడు. బొక్కల డాక్టర్ చెయ్యి 2 కట్లు కట్టాడు. అలాంటిదనమాట. అంటే ఎటు వ్యక్తి నొబ్బెట్టకుండా సడెన్‌గా మ్యాజిక్ చేస్తాడు చూసినావా? మనం ఊహించకుండా. చేసి నొబ్బెట్టకుండా కిందకి మీదకి అంటాడు చూసినావా? అలాంటి టెక్నిక్ అనమాట. అంతే తప్ప సినిమాలను చూసి మనం చేయాలని ఏం లేదు. అలాగే అన్నీ ఒకేలాగా డిజైన్స్ ఉంటే బాగుండదు కదా! ఇప్పుడు చీరలు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, బట్టలు అన్నీ ఒకేలా ఉండవు. సినిమా కావచ్చు అన్నీ ఒకేలా ఉంటాయా? అన్ని పాటలు ఒకేలా ఉంటాయా? కొత్తగా ఉంటాయా? అలా డిఫరెంట్ చేయాలి గంతే. అంటే వాళ్ళు ఊహించని విధంగా డిఫరెంట్ చేస్తూ ఉండాలనమాట. మనం ట్రావెల్స్ చేసినప్పుడు కెమెరాతో వీడియో ఎలా తీయాలి? టెంపుల్స్ గానీ, ట్రావెల్స్ గానీ, కొత్త ప్రదేశాలకు, చారిత్రాత్మక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అందంగా షూట్ చేయాలంటే సినిమాల్లో పాటలు ఎలా షూట్ చేస్తారో అలా చేయాలి. పాటలు ఎట్లుంటది? ముందు ఒక దిమ్మనేదో అందమైన శిల్పాన్ని చూపెడతారు. దాని వెనకకెళ్ళి హీరోయిన్ నిలబడతది. ఇట్లా అన్నట్టు. మళ్ళీ ఒక శిల్పాన్ని ఏదో చూపెడతా ఉంటారు. శిల్పం అనుకుంటాం. దాని పక్కనే హీరోయిన్ డాన్స్ చేసుకుంటూ వస్తది. అంతా దాగుడుమూతలాటలాగా. విన్నావా? ఎదుటోళ్ళని ఆట పట్టిస్తే ఎట్లుంటది? ఏదో శబ్దం చేస్తారు. ఆడ పోయి చూసాక అందులో ఒక మనిషి దాసుకొని వస్తాడు చూసినావా? సాటుకుండి భయపెట్టిస్తారు మనల్ని. మనకు తెలిసినోళ్ళు ఆట పట్టించడానికి. ఆ! ఆ విధంగానట. పాట అలా తీస్తారంట. అంటే ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు. మన దారి దోపిడీ చేయాలంటే ఏం చేస్తాడు? తెలిసొస్తాడా? మనం తెలుసుకోవాలని అలా చేస్తాడా? సీక్రెట్‌గా బయట సాటుకు దాసుకొని సడెన్‌గా మన మీద దాడి చేసి మన వస్తువులు గుంజుకోవడం, మనల్ని కొట్టడము చేస్తారు. ఇంట్లో దొంగ పడితే చెప్పొస్తాడా? ఇంట్లోడే గాని చెప్పొస్తాడా? చెప్పకుండా వచ్చి ఏ రాత్రి వచ్చి దొంగతనం చేస్తే విజయం సాధిస్తాడు కదా! ఇలా అన్నమాట. తెలియకుండా వచ్చి కెమెరా పక్కన ఉంటాడంట హీరోయిన్. ముందు ఆ గోడని చూపెడతారు. ఆ శిల్పాన్ని చూపెడతారు. సడెన్‌గా అందులోకెళ్తా ఉంటాడు. ఇట్లా ఎన్నో మ్యాజిక్స్ ఉంటాయన్నట్టు. ముందుకెళ్ళి కెమెరా సైడ్‌కి పోతది. నెక్స్ట్ మళ్ళీ కిందికెళ్ళి పైకెళ్ళి కిందికొస్తది. ఇట్లా. అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని కొట్టాలనుకో ఎలా కొడతాం? ఇష్టం ఉన్నట్టు కొడతాం కదా! మన హక్కు ఉంటది, అధికారం ఉంటది, బలం ఉంటది. వాడు బలహీనుడు. అప్పుడు ఇష్టం ఉన్నట్టు కొడతాం కానీ హద్దు ఉండదు కదా! మనకు హద్దు, ఆజ్ఞ ఉండదు కదా! అట్లాంటి కెమెరా మ్యాజిక్స్ ఇలా చేస్తా ఉంటాం. 2 మన చేతుల్లో ఉంటాయి. అంటే ఎదుటోడు అమాయకుడైనప్పుడు ఎన్నైనా కొట్టొచ్చు కదా! కుక్కని ఎన్నైనా కొట్టొచ్చు కదా! తర్వాత దొరుకుతా ఉంటది. అది అడగడం రాదు కదా! అలాంటి ప్రేక్షకుడి ముందు ఇట్లా చేస్తున్నట్టు సాటుకొని భయపెట్టించినట్టు. ఆ! ఏదో పక్కనుండి సడెన్‌గా అందులోకెళ్ళి బయటికెళ్తే ఎట్లుంటది?
ఎవరో అనుకుంటాం కదా! ఇట్లాంటి మ్యాజిక్స్ అంటూ ఆట పట్టించడం లాంటివి అన్నట్టు కెమెరా యాంగిల్స్. అంతేగాని సినిమాల్లో చేసిందే మనం చేయాలని లేదు. మనం సొంతంగా కూడా చేయొచ్చు. వాళ్ళని చూసి ఇలా చేయాలని లేదు. తెలుసు కదా! దాగుడు మూతలంట సాటుకుండి దాసుకుంటాం. లేదా వేరే డ్రెస్ ఏసుకుంటాం. మన దోస్తు గుర్తుపట్టకుండా. కానీ మనమే. చూసావా ఇట్లుంటాయి కదా! ఇలాంటి ఆట పట్టించడాలు, ఎదుటి వ్యక్తిని మనం దారి తప్పించడం, విజయం సాధిస్తూ ఉంటాం కదా! తమాషాకు ఆట పట్టించడానికి ఇది అలాంటిదనమాట. అంతే తప్ప వాళ్ళని చూసి మనం అలా చేయాలని లేదు సినిమాల్లో. ఈ మెథడ్‌తో చేస్తారంట. మీరు కూడా ఇలా చేస్తే షూట్ బాగొస్తదన్నమాట. ట్రావెల్స్ చేసినప్పుడు, టెంపుల్ చేసినప్పుడు, ఏదైనా చారిత్రాత్మక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇలా షూట్ చేయండి. వీడియో బావుంటది.